యువశక్తి కా దృష్టికోన్ ఫర్ డెవలప్మెంట్ ఎట్ ద రేట్ 2047 అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు? నరేంద్ర మోదీ. ఇటీవల నీరజ్ చోప్రా ఏ దేశానికి చెందిన ప్రతినిధిచే సంవత్సరపు ఉత్తమ జావెలిన్ థ్రోయర్గా ఎంపికయ్యాడు? అమెరికా. సోనామార్గ్ టన్నెల్ లేదా దీన్నే మనం జెడ్ మోర్ టన్నెల్ను ఇటీవల ప్రధాని మోదీ ఏ ప్రాంతంలో ప్రారంభించారు? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల రాఫెల్ తుఫాన్ తర్వాత భారతదేశం ఏ దేశానికి మానవతా సహాయాన్ని అందించింది? క్యూబా. వాటర్ 360 డిగ్రీ సదస్సు ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? రాయ్పూర్, ఛత్తీస్గఢ్. నాగై ఉత్సవ్ పంట కోత ముగింపును సూచించే పండుగ ఇది. అయితే ఇటీవల ఎక్కడ జరుపుకున్నారు? మణిపూర్. అధికారిక గణాంకాల కోసం ఇటీవల ఏ దేశం బిగ్ డేటాపై ఐక్యరాజ్య సమితి కమిటీలో చేరింది? భారతదేశం. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 ఏ ఈవెంట్కి పునర్నిర్మించబడింది? జాతీయ యువజనోత్సవం. కింది వారిలో ఎవరు ముంబైలో 29వ వాటన్ ఇండియా ఎకనామిక్ ఫోరం 2025ను ప్రారంభించారు? పీయూష్ గోయల్. భారతదేశం యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భాగస్వామ్యాన్ని ఏ సంస్థ ప్రకటించింది? మైక్రోసాఫ్ట్. జనవరి 11 నుండి 13 వరకు ప్రతిష్ట ద్వాదశి ఉత్సవాలను ఏ నగరంలో నిర్వహిస్తున్నది? అయోధ్య, ఉత్తరప్రదేశ్. నెప్టూన్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఉక్రెయిన్. కంబాట్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్ క్యాట్స్ వారియర్ ఏ సంస్థ అభివృద్ధి చేసింది? హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, హాల్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్వామి వివేకానంద యువశక్తి మిషన్ను ప్రారంభించింది? మధ్యప్రదేశ్. మోద్వెత్ పండుగను తమిళనాడులో ఏ తెగవారు జరుపుకుంటారు? తోడా ట్రైబ్. హిమాచల్ ప్రదేశ్లోని ట్రాన్స్గిరి ప్రాంతంలో హట్టి తెగలకు చెందిన అతిపెద్ద వార్షిక పండుగ ఏది? బోడా పండుగ. బీసీసీఐ కొత్త కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? దేవజిత్ సైకియా. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఓపీ సింగ్. ప్రాజెక్ట్ వీరగాథ 4.0 ఏ మంత్రిత్వ శాఖల సంయుక్త ఇనిషియేటివ్? రక్షణ మంత్రిత్వ శాఖ మరియు విద్యా మంత్రిత్వ శాఖ. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా ఈ ప్రాజెక్టు వీర్ గాథ 4.0కి దేశవ్యాప్తంగా భారీ స్పందన లభించడం జరిగింది. ఇది 2021లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద ప్రారంభించబడింది. గ్యాలంట్రీ అవార్డు గ్రహీతల శౌర్యం అనగా ధైర్యశక్తులు మరియు జీవిత కథలపై అవగాహన కల్పించడం, అదేవిధంగా విద్యార్థుల్లో దేశభక్తి మరియు విలువలను పెంపొందించడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్షణం. నేషనల్ రివర్ ట్రాఫికింగ్ నావిగేషన్ సిస్టమ్ ఎన్ఆర్టీ మరియు ఎన్ఎస్ఏని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఓడరేవులు, షిప్పింగు మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ.
ఏ భారతీయ నాయకుడి స్మారకార్థం ప్రతి సంవత్సరం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు? స్వామి వివేకానంద.